అది మిమ్మల్ని కలిసిమని చెప్తూ కదనా? నాకెవరు ఫోన్ చేయలేదు. ఎవరండి? అదన ఎమ్మెల్యే పిఏ అదే పేరు నాగరాజు గౌడ్. నాగరాజా. నాగరాజు గౌడ్ నీకు 2 నెలల కింద ఫోన్ చేసినాను. నీవే చేశారా? వేరే వాళ్ళు ఎవరైనా? నేనే చేసినాను. నాకు రాలేదండి. ఎవరన్నా మా బ్రదర్కి ఏమైనా చేశారా మీరు? అదే మీదే కదా సప్లై చేసేది. 3 తోలేదు. తోలేది నేనేనండి. ఇంకా వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో. నువ్వు ఆదంలోనే ఉంటావు కదా, ఆదంలో ఉంటావు కదా నువ్వు. మీరు ఆదంలోనే ఉంటారు కదా. అవునండి, అవును. నీకే ఫోన్ చేసినాను. చెప్పండి. సరే మాట్లాడిపోండి. వచ్చే వరకు లారీ పక్కన ప్రింటర్ లేకపోతే స్టేషన్ పంపిస్తాను. కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి. నేను ఆదంలోనే ఉంటాను. సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి. బండి ఇప్పుడు ఎట్లా వస్తారండి? సరే వచ్చినప్పుడు రా. కుడితిని కేపీసీఎల్ నుంచి ఐజాకి పోతుంది లోడు. ఆదోని కాటికి వచ్చిన తర్వాత ఆదోనిలోన ఒక 15 మంది అంతా ఒక బ్యాచ్ వచ్చేసి మేము బండి ఆపమని చెప్పినాడు సారు. మీ ఓనర్కి ఫోన్ చేయని మాట్లాడినారు. ఎమ్మెల్యే పిఏనాను అని నాగరాజు గౌడ మాట్లాడినాడు. తర్వాత సాయన్ అనే మనిషి బండిలో ఎక్కి కూర్చున్నాడు. సెల్ ఇప్పించుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేసినాడు. నైట్ కరెక్ట్గా 12:30 అప్పుడు పట్టుకొని ఆ తర్వాత నువ్వు బండి తిప్పు స్టేషన్ కంటే అన్న ఇక్కడ బండి తిప్పేయలేదు, మన టర్నింగ్లోనూ బస్ స్టాప్ కాడ ఆపినారు. బండి సైడ్ వేస్తానన్న కూడా వదిలే. ఆ తర్వాత ఏం చేసినారు, బండి తిప్పంటే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము. సార్ వాళ్ళు ఏమన్నారు, సార్ వాళ్ళు మాకు సంబంధం లేదా, మేమేం చేద్దామో అని స్టేషన్లో పెట్టించినారు సార్. స్టేషన్లో పెట్టించి 4:30కి తెల్లారి 4:30కి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. పొద్దున ఆర్టీఓ వచ్చి కాటా చేసి మళ్ళీ బండి స్టేషన్ కాడే పెట్టించినాడు సార్. ఆర్టీఓ సారు కరెక్ట్ పాసింగ్ లోడ్ ఉందప్ప వదలండి దాన్ని అని చెప్పేసినాడు. వాళ్ళు ఇంతవరకు బండి వదలలేదు. బండి బీగాలు బండి పర్మిషన్ అన్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి పోయినారు సార్.